ఈరోజు కాచాపూర్ విలేజ్ నుండి సోదరులు నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచ్ గారు, అదేవిధంగా గతంలో ఎంపీటీసీగా పనిచేసినటువంటి కుమార్ గారు, సీనియర్ పొన్నన్న గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి రావాలని చెప్పి బీజేపీ నుండి, బీఆర్ఎస్ నుండి దాదాపు 50 మంది వరకు ఇవాళ చేరడం జరిగింది. మరి ఏదైతే మీరు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేసేటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి మీ అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన సాధారణంగా ఆహ్వానం పలుకుతూ మరి రాబోయే రోజుల్లో కూడా ఇంకా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసేటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసేటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజల దగ్గర తీసుకెళ్ళి ఇంకా పార్టీని అన్ని విధాలుగా బలోపేతం చేయాలని కోరుకుంటూ మరి ఇవాళ మనం నిట్టూరు క్రాసింగ్ నుండి వెంకట్రావుపల్లి, కాచాపూర్ ఏదైతే చివరి వరకు ఆ రోడ్డు వరకు బీటీ రోడ్ నిర్మాణాన్ని, డబుల్ రోడ్ నిర్మాణం కూడా పనులు నడుస్తూ ఉంది. మళ్ళీ కటికనపల్లి నుండి మళ్ళీ ఏదైతే ఇప్పుడు ఆగిపోయినటువంటి డబుల్ రోడ్ ఉందో కుమ్మరికుంట, కీచిలాటపల్లి నుండి అక్కడ దాకా కూడా రోడ్డు మంజూరు చేయడం జరిగింది. అది కూడా ఈ సమ్మర్లోనే టెండర్లు పూర్తి చేసి అది కూడా పనులు జరుగుతాయి. మళ్ళీ అదేవిధంగా కాచాపూర్ నుండి మన వడకాపూర్ జూలపల్లి వరకు కూడా డబుల్ రోడ్ నిర్మాణం కూడా జరుగుతూ ఉన్నాయి. అక్కడక్కడ చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నాయి. అవి కూడా తొందరలోనే పూర్తి చేసే విధంగా మరి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు, ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు, ఇవి రెండింటినీ బ్యాలెన్స్ చేసుకొని మన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. ఆ కార్యక్రమాలకు ఆకర్షితులై సోదరులు మరి కుమార్ గారు మరి గతంలో బీజేపీ పార్టీలో పనిచేసి వాళ్ళు పెద్ద ఎత్తున ఎస్సీ బీజేపీ రాష్ట్ర మోర్చా అధికార ప్రతినిధికి రాజీనామా చేసి వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి రావడాన్ని మనం ఆహ్వానిస్తూ తప్పకుండా వారికి కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తారు. వీడియో అండ్ ఫోటోలు ఒకసారి డైరెక్ట్ ఫోటో కొట్టు, వీడియో బంద్ చేసి ఫోటో కొట్టు.